కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ జనసేనాని ఫోకస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ రాజధాని రైతుల భవిష్యత్ కార్యాచరణ ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు మా కరెస్పాండెంట్స్ హైదరాబాద్ నుంచి అజీం నాగేంద్ర విజయవాడ నుంచి రాజ్ కుమార్ గుంటూరు నుంచి రవికృష్ణ ఫీల్డ్లో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. ముందుగా సెక్రటేరియట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ అమలుపై మంత్రిమండలి చర్చిస్తోంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. పార్టీ పరంగా 47% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లే యోచన చేసే అవకాశాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ అజీం ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ అజీం, ఇంకా భేటీ కొనసాగుతుందా? మరి ముఖ్యంగా బీసీల అంశానికి సంబంధించి ఎప్పటి నుంచో డిస్కషన్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కొద్దిసేపటి క్రితమే ఏదైతే తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే కేబినెట్ సమావేశం ప్రారంభమైన వెంటనే ఈరోజు సౌదీ అరేబియాలో జరిగినటువంటి బస్సు ప్రమాదం ఏదైతే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు మొహమ్మద్ అజారుద్దీన్ మంత్రి, అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక అధికారి, మైనార్టీ అధికారి, ఎంఐఎం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేతో ఏదైతే సౌదీ అరేబియాకు కేబినెట్ పంపించాలని చెప్పి, అలాగే చనిపోయిన కుటుంబాలకు సంబంధించినటువంటి వారిలో 2 తీసుకుపోవాలని చెప్పి కూడా ఒక నిర్ణయం కేబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక దీంతో పాటు కేబినెట్లో ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ 42% రిజర్వేషన్ ఇచ్చే వెళ్తుందని చెప్పి ప్రభుత్వం గత నుంచి చెప్పుకుంటూ వచ్చింది. సో దీనికి సంబంధించిన అధ్యాయం కూడా పూర్తి స్థాయిలో కూడా చేసింది. ఏదైతే కులగణన చేసిన తర్వాత 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, ఆ బిల్లును ఆమోదింప చేయడం, అలాగే కేంద్రానికి పంపించింది. అక్కడ కూడా కేంద్రం నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఒక ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ కూడా పంపించడం జరిగింది. గవర్నర్ దగ్గర నుంచి కూడా ఆర్డినెన్స్ రూపంలో ఎలాంటి పాజిటివ్ రిప్లై రాలేదు. దీంతో ప్రభుత్వం జీవో నంబర్ 9ని తీసుకురావడం జరిగింది. సో ఈ జీవో నంబర్ 9ని హైకోర్టులో జీవో నంబర్ 9కి చుక్కెదురైంది. హైకోర్టు స్టే ఇవ్వడం కూడా జరిగింది జీవో నంబర్ 9. దీంతో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఆలోచన చేస్తుంది. సో ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీ విజయడంక మోగించింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి 25,000 మెజార్టీతో సుమారు 20,000 మెజార్టీతో గెలుపొందారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇదే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వెళ్తే బాగుంటుందనే ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టు తెలుసు. సో ఈ నేపథ్యంలో మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కేబినెట్ ప్రభుత్వం భావించింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్పై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం, అలాగే ఏదైతే ఎలా వెళ్తే బాగుంటుంది అంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు వెళ్దామా, లేదంటే ఇంకా మరికొన్ని రోజులు ఏదైతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఇచ్చే విధంగా పోరాటం చేసి, అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టులో కూడా తమ వాదనలు వినిపించి ముందుకు వెళ్దామా, మరి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందనే ఒక అంశంపై కూడా మంత్రులతో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీంతో ఈరోజు ఈ నిర్ణయంపై ఖచ్చితంగా ఒక 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సుమారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక ఏడాది దాటిపోయింది. సో దీంతో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో 3,000 కోట్ల నిధులు కూడా అక్కడే ఏదైతే కేంద్రం నుంచి ఆ నిధులు కూడా రాలేదు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. సో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత 42% బీసీ రిజర్వేషన్లపై కొట్లాడదామా, లేకపోతే మరింత సమయం తీసుకొని ఇప్పుడే కొట్లాడి 42% రిజర్వేషన్ చట్టపరంగా తీసుకొచ్చిన తర్వాత ముందుకు వెళ్దామా అనే ఒక దానిపై ఏదైతే సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దీంతో పాటు పత్తి కొనుగోలుకు సంబంధించిన అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, మిన్నింగ్ మిల్స్కి సంబంధించి L1, L2 గ్రేడ్లు చేయడం, అలాగే ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పి ఏదైతే నిబంధన పెట్టిందో ఈ నిబంధనపై కూడా మిల్లర్లు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు నుంచి మిల్లులో కొనే పరిస్థితి కూడా ఆపేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కేంద్రంతో మాట్లాడి దీనికి సంబంధించి ఒక పూర్తి నిర్ణయం తీసుకొని రైతులకు మేలు జరిగేలా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక వీటితో పాటు ఇటీవలే ఏదైతే అందశ్రీ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో అందశ్రీకి సంబంధించినటువంటి శృతివనం ఏర్పాటు, అలాగే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఈ కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకోవద్దని తెలుస్తుంది. వారి కుమారుడు ఏదైతే ఉన్నాడో డిగ్రీ లెక్చరర్గా కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీంతో పాటు గిగ్ వర్కర్కి సంబంధించినటువంటి గిగ్ వర్కర్స్ అంటే ఏదైతే స్విగ్గీ, జొమాటోకి చేసిన వర్కర్స్ ఉన్నారో వారికి కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక చట్టం తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. సో వీరికి సంబంధించిన ఒక బిల్లును కూడా రూపొందించడం మనకు తెలుస్తుంది. అంటే వారికి సంబంధించిన బెనిఫిట్స్ ఏమైతే ఉంటాయో, లేకపోతే బేసిక్ స్కేల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా నిర్ణయించి రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ కోసం ఒక ప్రత్యేక బిల్లును రూపొందించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. సో ఈ నేపథ్యంలో ఆ బిల్లుకు సంబంధించిన అంశం కావచ్చు, పత్తి కొనుగోలుకు సంబంధించిన అంశం, అందశ్రీకి సంబంధించిన స్మృతివనంకి సంబంధించిన అంశం, ప్రధానంగా 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన. సో ఈ కేబినెట్ ఇంకా సుదీర్ఘంగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సుమారు 7-8 గంటల వరకు కూడా కేబినెట్ కొనసాగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం.